కోయేట్‌లోని ముత్లా సిటీకనేది మనం ఎంటర్ అయిపోయామనమాట. ఇక్కడ మనకి షాపులనేది ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొత్త మందక గాబట్టి ఇంగా షాపులనేది పెట్టలేదనమాట. మనకేదన్నా కావాలంటే రోడ్డు పక్కననేది బండ్ల పైననేది పెట్టుకో ఉంటారనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకు దొరుకుతాయి. ఈ కోయేట్ అతనొచ్చేసి తలుపులనేది వేరే వాళ్ళు బిగిచ్చారు. సరిగ్గా బిగించలేదు. ఇవంతా రెడీ జేసి వెళ్ళు అన్నాడు. కానీ నేనేం జెప్పానంటే ఈ వర్క్ అంతా నేను చేయలేదు గాబట్టి నేనైతే చేసేవానని చెప్పేసాను. డోర్స్ అనేది బిగిచ్చే ముందే మనము పొడవులనేది 2 సమంగా పెట్టి అనేది బిగిచ్చాలి. ఫ్రేమ్స్ గూడా చూడండి ఎంత క్రాస్‌గా బిగిచ్చారంటే అంత క్రాస్‌గా బిగిచ్చారు. కాబట్టి ఈ వర్క్ చేసేటప్పుడే అనేది మనం నీట్‌గా అనేది చేయాలనమాట. ఇప్పుడు ఏమంటున్నాడంటే డోర్ సరిగ్గా పడలేదు, అది పడలేదని. నేనైతే ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గరే చేపించుకో మేమైతే చేసియము అని చెప్పాననమాట. కోయేట్ అతనైతే మటుకు నా మీద కోప్పడ్డాడు. వర్క్ చేసేటప్పుడే నీట్‌గా చేసేయాలి ఫ్రెండ్స్. వాళ్ళు అదరాబదరా చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇవన్నీ రెడీ చేయాలంటే చాలా టైం అనేది పడుతుందనమాట. డోర్ సైడ్ అనేది గ్యాప్ అనేది ఒక్కరవ కూడా పెట్టలేదు కాబట్టి డోర్ అనేది టైట్ గా పడుతుంది. తన గెడ అనేది పర్లేదన్నాడు. ఇవన్నీ రెడీ చేయాలంటే చాలా టైం అనేది పడుతుందనమాట. వాళ్ళు చెప్పే చిన్న చిన్న వర్క్లు అన్ని చేయించామంటే గన మనకి డబ్బులు అనేది ఇవ్వరు ఫ్రెండ్స్. కాబట్టి ఇది మేము చేయలేదు కాబట్టి మేము చేసిమని చెప్పేస్తాము. వాళ్ళు చెప్పే పనులన్నీ మనం చేయించామంటే లాస్ట్ లో థ్యాంక్స్ చెప్తారు.